Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is divine discipline. Divine discipline. దైవికమైన క్రమశిక్షణ. The text is from letter to the Hebrews, chapter 12, verse 10. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. శిక్షణగా డిసిప్లిన్ ప్రాసెస్. దేవుని యొక్క పనులో గమనించినప్పుడు, దేవుని చర్యలో గమనించినప్పుడు డిసిప్లిన్ ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్. Earthly fathers discipline for a short time, but God disciplines the believer for the ultimate goal. మన యొక్క అంతిమ గురి కొరకే దేవుడు మనల్ని నిరంతరము కూడా, నాట్ ఫర్ షార్ట్ పీరియడ్, ప్రేమతోనే శిక్షిస్తూ ఉంటాడు. కానీ ఈలోక సంబంధమైన తల్లిదండ్రులు కొంత మటుకే వాక్యబలమో చూస్తాం, వారు శిక్షిస్తూ ఉంటారు. వారు కొన్ని దినాల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు శిక్షించారు కానీ అర్త్లీ ఫాదర్స్ గమనించినప్పుడు ఈ పూర్వక సమయం తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ దేవుని యొక్క క్రమశిక్షణకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. హ్యూమన్ ఫాదర్ డిసిప్లిన్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్, కానీ గాడ్ డిసిప్లిన్స్ us for eternal purposes. దైవికమైన ఉద్దేశముల కొరకు దేవుడు మనని ప్రేమతో శిక్షిస్తూ ఉంటాడు. The purpose of God's discipline is this: it is for our profit. మన మేలు కొరకే దేవుడు మనం శిక్షిస్తుంటాడండి. ఎందుకనగా to become holy like him. ఆయన పరిశుద్ధతలో మన వాక్యభాగంలో 10వ వచనం, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. That was the purpose of God displaying us to partake in the holiness of Christ, to share in his holiness. The goal is for believers to partake in God's own holiness, reflecting his character. ఆయన పరిశుద్ధతలో పాల్గొంటూ ఆయన సౌశల్యాన్ని మనం ప్రత్యక్షపరిచే వారంగా ఉండటానికి దేవుని ప్రేమతో శిక్షిస్తూ ఉంటాడు. 7 నుంచి 9 వచనాలు గమనించినప్పుడు అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. అనాలజీ ఆఫ్ ఫాదర్ డిసిప్లిన్ 7 to 9. ఈలోగా తల్లిదండ్రులు శిక్షించే విధానం మనకు కనిపిస్తున్నది. 11 నుంచి 13 వచనాలను గమనించినప్పుడు దేవుడు ఏ రీతిగా ప్రేమతో శిక్షిస్తున్నాడో గద్దిస్తున్నాడో మనకు కనిపిస్తున్నది. 11వ వచనం, మరియు ప్రస్తుతం ముందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును కానీ ఈ డిసిప్లిన్ ప్రాసెస్ ప్రేమతో శిక్షించడం మనకు దుఃఖకరంగా కనిపిస్తుంది, కానీ సంతోషకరంగా కనపడదు అంటున్నాడు. అయినను దానిని అభ్యాసం కలిగిన వారికి, కానీ ఆ శిక్షలో మనం పొందుతున్నప్పుడు, ప్రేమతో మనం స్వీకరించినప్పుడు, అంగీకరించినప్పుడు, అయినను దాని అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హార్వెస్ట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ పీస్. నీతి అను సమాధానకరమైన ఫలము మనకు వస్తుంది. ప్రభు ప్రేమతో శిక్షిస్తున్నప్పుడు మనకు బాధకరంగా ఉంటుంది.
ఎందుకు ప్రభు అని ప్రశ్నిస్తాం. కానీ మనం మేలుకొర గ్రహించి నీతిను సమాధానకరమైన ఫలమును ఇవ్వడానికే దేవుడు ప్రేమతో శిక్షిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వడలిన చేతులను 12వ వచనం, సడలిన మోకాలను బలపరచడానికే దేవుడు మనల్ని ప్రేమతో శిక్షిస్తున్నాడు. ఇంకా బిలీవర్స్ టు బి స్ట్రెంగ్థెన్ feeble arms and weakness to continue the race. ఆ పరుగు పందెంలో ముందుకు సాగాలంటే వడలిన చేతులను సడు మోకాలను ఈ యొక్క క్రమశిక్షణ ద్వారా దేవుడు బలపరచదే ఉన్నాడు. నువ్వు బలపరచబడతావు ఆ పందెపురంగంలో పరిగెత్తడానికి. కాబట్టి ప్రభు ప్రేమతో శిక్షిస్తున్నప్పుడు, అనగా క్రమశిక్షణ లోను చేస్తున్నప్పుడు మనం బాధపడకూడదు, దుఃఖపడకూడదు. అది మేలు కొరకే, ఆయన పరిశుద్ధలో పాల్గొనడానికే, నీతిని సమాధాన ఫలమును ఇవ్వడానికే, అంతమంది పరుగు పందులో పరిగెత్తిన దేవుడు మన మోకాలను చేతులను బలపరచడానికే దేవుడు ప్రేమతో శిక్షిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క తృణీకరించకుండా దాన్ని అంగీకరిద్దాం, ఫలితాలు పొందుకుందాం. అందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. మహోన్నతుడా, మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. మీ కుమారము నాయన, మన తండ్రి పరలోకపు తండ్రి ఉన్నారు ప్రభువా నాయన. మీ ప్రేమతో ఆ క్రమశిక్షణను ప్రభువా మేము త్రోసివేయక సంతోషంగా స్వీకరించి మా తండ్రి ఎంతో దీవెన పొందే కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటే ప్రతి బిడ్డను దర్శించి మా తండ్రి మీ ఆధ్యాత్మిక కార్యాలు జరిగించవలసిందిగా విజ్ఞాపన చేస్తూ ఘనత మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.